పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత? 2000. కేసీఆర్ ఇచ్చిన 2000 వస్తుంది. ఇక బాంబు ఆయన 6 గ్యారంటీలు పెంచిండు. ఎవరు రేవంత్ రెడ్డి పెంచి ఏం చేసిండు కదా, బస్సు పిల్లి పెట్టిండు. మన రైతు బంధు 3 సార్లు ఎగదు. మొన్న 3 సార్లు ఇది మన పింఛన్లు ఎగదు. 3 కూడా తీసుకున్నాడా? ఈ నెల పింఛన్ ఇచ్చిండా, మళ్ళీ నెల 20వ తారీఖు ఇచ్చిండా, మళ్ళీ నెల 30 ఇచ్చిండా, మళ్ళీ నెల తుప్ప ఇక మళ్ళీ ఫస్ట్కు ఆ నెల పోయినట్టే కదా. ఇంకేమన్నదా మాకు? మంచిగా ఉన్నదా ఈ కాంగ్రెస్ పరిపాలన? మంచిగా మంచిగానంటే మంచిగానే ఉంది. అంత సముద్రం మాకు రైతులకు. నాకు ఒక్కరికే కదా సార్, రైతులకు గాస బియ్యం ఆయన ఇవ్వలేదా? ఆయన కూడా కేసీఆర్ కూడా ఇచ్చిండు సన్న బియ్యం. కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉండే? మంచిగా ఉన్నది. అది మంచిగా అంటే చల్లగా చెప్పు. దేశం అంతా నీళ్ళు తెప్పించింది కేసీఆర్. మన కాళేశ్వరంలో నీళ్ళు తెప్పించింది కేసీఆర్. కాళేశ్వరం కూలిపోయిందని చెప్తాను రేవంత్ రెడ్డి కూలిపోయింది కదా. కూలిపోతే 100 పిల్లర్లల్లా ఒక్క పిల్లర్ కూలితే కనుక 99 పిల్లర్లు ఏం చేసినాయి? వాటికి ఇంత మట్టి తీసి వేసిండా రేవంత్ రెడ్డి. ఈ 2 ఏళ్ళని అర్థం కానించి ఇంత మట్టి తీసి వేసిండా? వేయలే. మరి ఆ నీళ్ళు ఎటు పోతున్నాయి, ఎటు వస్తున్నాయి? మాకు ఒక్కనాడు వస్తే ఒకనాడు రావు, ఈ రోజు వస్తే ఆ రోజు రావు, ఆ రోజు వస్తే ఈ రోజు రావు. మా పొలాలన్నీ ఎన్ని చూడు. ఇంకా రైతు బంధు అయితే 3 సార్లు మింగిండు, మా పింఛన్లు అయితే 3 సార్లు మింగిండు. గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి అయినా కాలే. కేసీఆర్ పాపం ఆయన కడుపు చల్లగా కూడా మొక్కాలి ఆయనకు. ఆయన వచ్చిన కాంచి మాకు ఏది లోటు లేకుండా చల్లగా జరిగింది. రైతులకు మంచిగానంటే మంచిగా జరిగింది. అందరం చల్లగా ఉన్నాం. ఏ పసలు కా పసలు. కేసీఆర్
ఇద్దరు ఆ, ఏదో గ్యారాంటీ ఇస్తావు అనేది ఆ, నువ్వు ఇంకా పిల్లలకు ఇంకా పసికూనలకు ఆ, అయ్యో గర్భవతులకు ఉమ్, ఎన్నో సాయం చేసిండు ఈ రేవంత్ రెడ్డి. ఇవి గ్యారాంటీ ఇచ్చింది బస్సులు ఫ్రీ పెట్టినావు, ఆ, ఫ్రీ పెట్టినావు కదా వాళ్ళే కలపడతాను. బస్సులు ఫ్రీ ఇప్పుడు కోట్ల కొద్ది అప్పు తెస్తాడు. ఎవరు రేవంత్ రెడ్డి? ఆ, ఆ, అప్పు తెచ్చి ఏమిటి కడతాడు? ఆ, మన కరెంటు డిపార్ట్మెంట్ కొంత కడతాడు, ఆ, ఈ మన బస్ డిపో కొంత కడతాడు, ఆ, ఇక ఆయన కొంత తీసుకుంటాడు. ఆ, మరి బస్సు ఫ్రీ పెట్టింది కదా వాళ్ళు కూడా సారు ఉమ్, ఏది డ్రైవర్లు ఉమ్, కండక్టర్లు వాళ్ళ జీతాలు ఇవ్వకుంటారా? ఇగో పని చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. ఉమ్, అబ్బా ఇగో ఈ నుంచి వెళ్ళి వెంకటాద్రిపేట నుంచి హన్మకొండకు 40 రూపాయలు, ఉమ్, అలాగే 10 నుంచి 30 పెట్టకపోయినావు. ఉమ్. 10 నుంచి 30 మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది చెప్పు. కేసీఆర్ రావాలి. అంతేనా? కేసీఆర్ రావాలి, సారే రావాలి, కారే రావాలి. ఎన్ని సీట్లు గెలుస్తాయి? ఎన్ని సీట్ల ఆ, ఎన్ని సీట్లు అంటే ఆయనకు 100 సీట్లు వెళ్తాయి. రైట్.